ట్రూ రిపెంటెన్స్ అనేది రికగ్నైజింగ్, ఓ ఐఎమ్ రాంగ్, నేను తప్పు. కెన్ యూ బీ క్విక్ ఎనఫ్ టు సే ఐఎమ్ సారీ? ఈరోజు ఓత పదం సారీ అందరూ అంటున్నారు. వారికి సారీ 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 మీసారి సారీ 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 తీసుకొచ్చేస్తాను. ఇఫ్ యూ రియల్లీ సారీ టెల్ యువర్ రియల్లీ సారీ. నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే సారీ అని చెప్పు, లేకపోతే ఆ మాటకు విలువ లేదు. దేవుడు వాక్యం చెప్తుంది, వీ హ్యావ్ టు బి క్విక్ టు రికగ్నైజ్, క్విక్ టు రిపెంట్, క్విక్ టు ఫర్గివ్. గ్రహించుకోవాలంటే అయ్యో నేను చేసిన తప్పు అనే గ్రహింపు కలిగే వ్యక్తి తన జీవితంలో నిజంగా దేవుని చిత్తాన్ని వెంటనే తెలుసుకోగలుగుతాడండి. నీవు నీ తప్పును గ్రహించుకోకపోతే దేవుని చిత్తాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితము దేవుని ముందు అంగీకారంగా ఉందా? దేవుని ముందు అంగీకారంగా ఉందా? దేవుని వైపు మీరు ఎదురు చూస్తున్నారే